హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. జొన్న పిండితో చేసిన ఏ రెసిపీ అయినా హెల్దీ రెసిపీయే కాబట్టి ఆలోచించకుండా తినేయొచ్చు. ఇది కూడా జొన్న పిండితోనే ఎమ్మిగా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను. స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ముందు ఇంకా రాబోతున్నాయి కాబట్టి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు బెబ్బెర్లని 1 అవర్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు. నేను 1 అవరే నానబెట్టాను కాబట్టి లైట్గా మెత్తగా అయ్యాయి. ఈ విధంగా నానిన బెబ్బెర్లని మనం అప్పటికప్పుడే కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవచ్చు. కానీ నానబెట్టడం వల్ల మంచి రుచిగా వస్తాయి, తొందరగా కూడా ఉడుకుతాయి. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు వాటర్ని వేసి ముందుగానే మరిగించుకొని మరుగుతున్న వాటర్లోకి ఈ బెబ్బెర్లని వేసి ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు వచ్చాయంటే సరిపోతుంది. ఇలా గిన్నెలో అయితే నాకైతే కొంచెం ఎక్కువగానే టైం పట్టినట్టుగా అనిపించింది. కాబట్టి మీరైతే వీలైతే కుక్కర్లో ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని మనం చల్లారేంత వరకు పక్కకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన బెబ్బెర్లని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు బెబ్బెర్లని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని పొడుగ్గా సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకోవాలి. ఆనియన్స్ ఈ రెసిపీలోకి కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు బెబ్బెర్లు, ఆనియన్స్ అనేవి ముక్కలు రెబ్బలుగా సపరేట్ అయిపోయే విధంగా చేత్తో నలుపుకొని తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేయించిన పల్లీలని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు జొన్నపిండి. ఇది అచ్చం జొన్నపిండి, ఇందులో బియ్యం లాంటివి ఏం మిక్స్ లేకుండా ఇది మిల్లులో పట్టించిన పిండి. మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు. అచ్చం జొన్నపిండితోనే ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి హెల్దీ రెసిపీ, చాలా కమ్మగా ఉంటుంది. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ, స్నాక్గా కానీ, డిన్నర్గా కానీ కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. 5 నుండి 10 నిమిషాల్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెబ్బెర్లని ముందుగానే నానబెట్టుకొని తీసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. పిండిలోకి ఇప్పుడు 1/2 కప్పు వరకు మాత్రమే వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా అయినా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, విరిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా గట్టిగానే ఉండే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే మందపాటి గిన్నెని తీసుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ ఇక్కడ కొంచెం మందంగా ఉందని తీసుకుంటున్నాను. మనం ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది తర్వాత చూపిస్తాను మీకు. కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇదే విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మరీ మందంగా కాకుండా, పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళు ఆయిల్ అస్సలు వేయకుండా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఈ విధంగా చేసేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ఈ గిన్నెని పెట్టేసుకోవడమే. మధ్యలో కూడా కొంచెం ఆయిల్ని వేసుకుంటే చుట్టూ మొత్తం కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మూతని కవర్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. లేదు అనుకుంటే విరిగిపోతుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది, జొన్నపిండితో చేస్తున్నాము కాబట్టి. ఈ విధంగా మనం చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక క్లాత్ని తీసుకొని వాటర్లో కొంచెం అద్దుకొని పిండేసుకొని తీసుకొని దానిపైకి ఇదే విధంగా నెమ్మదిగా మనం రొట్టెలాగా చేసుకోవాలి. దీనికి కూడా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. మనం పిండిని మంచిగా మర్దన చేసుకుంటే ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా ఒక అప్పంలాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి.
ఇదే విధంగా చేసేసుకొని మనం పెనం పైన వేసుకొని కాల్చేసుకోవడమే. ఈ విధంగా ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకున్నా కానీ మధ్యలో మధ్యలో బెబ్బెర్లు తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా వచ్చింది. మనం తడి క్లాత్ పైన చేసుకుంటాం కాబట్టి ఈజీగా తీయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు పాన్ పైన కావాలి అనుకుంటే ఆయిల్ వేసి కాల్చుకోండి, లేదనుకుంటే అదే విధంగా వేసి కూడా కాల్చుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ని వేస్తున్నాను. వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి మంచిగా కనిపించడం కోసం మాత్రమే నేను ఆయిల్ని వేసుకొని కాల్చుకుంటున్నాను. మీరు ఆయిల్ లేకుండా కూడా ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయో. మధ్యలో మధ్యలో పల్లీలు, బెబ్బెర్లు, ఆనియన్స్ తలుగుతూ భలే రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. జొన్న పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. జొన్న పిండితో పాటు అటుకులుంటే సరిపోతుంది ఈ రెసిపీకి. చాలా కమ్మగా ఉంటుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇది మిల్లులో పట్టించుకున్న పిండి. 5 మినిట్స్కి ముందు లావుగా ఉండే అటుకుల్ని నానపెట్టుకొని తీసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉన్న అటుకులే ఇవి. పల్చటి అటుకులు అయితే అప్పటికప్పుడే తీసుకోవచ్చు. ఆలూని, క్యారెట్ని తురుముకొని 2 సార్లు మంచిగా కడుక్కొని తీసుకుంటున్నాను. పచ్చి శనగపప్పుని కూడా 10 నిమిషాలకి ముందు నానపెట్టుకొని తీసుకున్నాను. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పసుపు, రుచికి సరిపడేంత కారం, రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, చివరిగా ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ప్రెస్ చేస్తూ ముందుగా కలుపుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో కడుక్కొని క్యారెట్ని, ఆలూని వేసాము, అదేవిధంగా నానబెట్టుకొని అటుకుల్ని వేసాము కాబట్టి అందులో కూడా కొంత వాటర్ అనేది ఉంటుంది. కాబట్టి మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని వేసి పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకొని రౌండ్ షేప్లో నొక్కి తీసుకోవాలి. ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మనం జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి నెమ్మదిగా చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. లేదంటే అక్కడక్కడ విరిగిపోతూ వస్తుంది. కాబట్టి మనం ఒక చేత్తో ప్రెస్ చేస్తూ ఇంకొక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అప్పంనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని తీసుకోవాలి. ఇంకా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అప్పంని కూడా వేసేసి మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాము. ఆలు వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు మీరు. ఈ విధంగా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అన్నింటినీ ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఈలోపు అందరికీ ఒక రిక్వెస్ట్ అబ్బా, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా అన్నింటినీ కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇంకొక రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. జొన్న పిండితో పాటు 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీకి చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. కట్ చేసుకొని విడివిడిగా అయ్యే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు
ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి 1 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మిల్లులో పట్టించిన పిండి. మీరు సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ అచ్చం జొన్న పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా, రుచిగా తినేయచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆనియన్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పిండిలో కలిసిపోయే విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకొని, మనకి ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దలుగా తీసేసుకొని ఒక కవర్ పైకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. మనం మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. పిండిని కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యలో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆనియన్స్లో నుండి, కాబట్టి పిండి మెత్తబడుతుంది. ముందుగానే మనం కొంచెం గట్టిగా పిండిని తడుపుకొని పెట్టుకుంటే ఈజీగా మనకి చేసుకోవడానికి వచ్చేస్తాయి. ఒక చేత్తో చేస్తూ ఇంకొక చేత్తో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. చూసారా, మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది, అతుక్కోకుండా. ఇప్పుడు స్టవ్ పైకి ప్యాన్ని పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి పెనం పైకి మనం వేసి పెట్టుకున్న అప్పంని వేసేసి మంచిగా కాల్చేసుకోవడమే. కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు పైనుంచి ఆయిల్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. నేను 1 స్పూన్ ఆయిల్తోనే కాల్చేసుకున్నాను. ఈజీగా జొన్న పిండితో చేసే ఏ రెసిపీ అయినా మంచిగా కాలనివ్వాలి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రైతాతో కానీ ఉత్తిది తినేసినా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. జొన్న పిండితో చేసిన రెసిపీస్ చాలా మంది చూసి మంచి ఫీడ్బ్యాక్ని ఇచ్చారు. థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా రెసిపీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి.